ఎండాకాలంలో ఈజీగా డైజెస్ట్ అయ్యి బాడీకి చల్లదనం ఇచ్చే ఒక హెల్దీ రెసిపీ పెసరపప్పు కట్టుచారు. ఇది ఒక్కసారి తింటే సమ్మర్లో మీ ఫేవరెట్ డిష్ అయిపోతుంది. పెసరపప్పులో ప్రోటీన్ ఉంటుంది. ఇది శరీరానికి కూడా చలువ చేస్తుంది. ఈ పెసరపప్పు కట్టుచారు రైస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని చిక్కగా చేసుకుంటే చపాతీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. దీన్ని ప్రిపేర్ చేయడానికి 1/2 కప్పు పెసరపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని వాటర్ పోసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. పప్పు మంచిగా నానితేనే ఈజీగా ఉడుకుతుంది. దీన్ని స్టవ్ పైన పెట్టుకొని 2 గ్లాసుల వాటర్ పోసి మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఇలా గిన్నెలో కాకుండా కుక్కర్లో కూడా ఉడకబెట్టుకోవచ్చు. పప్పు ముందుగానే నానబెట్టాం కాబట్టి ఈజీగానే ఉడుకుతుంది. పప్పు అంతా మంచిగా ఉడికేలాగా ఇలా లో ఫ్లేమ్లో కలుపుతూ ఉడకబెట్టుకోవాలి. పప్పు మంచిగా ఉడికిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను 1/2 కప్పు వేసుకొని మరి కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి. ఇది ఉడికేలోపు పక్కన తాలింపు వేసుకోవాలి. దీనికి నెయ్యితో తాలింపు వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. ప్యాన్లో నెయ్యి వేసుకొని దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకుంటే చారుకి మంచి ఫ్లేవర్ వస్తుంది. దీంట్లో 2 ఎండుమిరపకాయలను కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మిరియాల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మిరియాల పొడి బదులుగా మిరియాలను కూడా వేసుకోవచ్చు. ఈ తాలింపును ఉడుకుతున్న పప్పులో వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. థిక్నెస్ చూసుకొని అవసరమైతే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీంట్లో పులుపుకు తగ్గట్టుగా లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసాను. మీరు టేస్ట్కి తగినట్టు ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. దీనిని రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.